హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ అంటూ మీకు గత 10 సంవత్సరాలుగా నేను వీడియోస్ చేస్తూ యూట్యూబ్ సబ్జెక్ట్ని టీచ్ చేస్తూ వచ్చాను. సో అది తప్ప వేరేది నేనేది చేయలేదు. నాకు అది తప్ప వేరేది చేయాలని లేదు, ఇంట్రెస్ట్ లేదు అసలు. 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్రియేటర్స్ నేను తయారు చేస్తుంటాను ఖచ్చితంగా. వాళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉంటారు. సో ఇంకా చాలామంది యూట్యూబ్లోకి రావాలనుకుంటారు. సో వాళ్ళ కోసం నా జీవితాన్ని డెడికేట్ చేశాను. మొత్తం నా జీవితం అంతా దీనికే కేటాయించి వేరే ఆలోచన నాకు ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూట్యూబ్, వేరే ఆలోచనలు నాకేముండదు. ఏదైనా సెకండరీ, ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సెకండరీ. అలాంటి నేను ఒకానొక సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం ఫైనాన్షియల్ పొజిషన్ అయితే దెబ్బతిని, సో నాకు చాలా ఇబ్బంది అయింది. అప్పుడు నా క్రియేటర్సే నాకు అందరూ సపోర్ట్ చేశారు. దానివల్ల నేను మళ్ళీ పికప్ అయ్యాను. మళ్ళీ ఇంకా నా కమ్యూనిటీని ఏదో ఒకటి చేయాలి, ఇంకా దీన్ని ఇంకా పెంచాలి అని చెప్పేసి పిక్సెల్ మీడియా అనే కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అప్పటికే నేను కొంత స్టేబుల్లోకి వచ్చాను కాబట్టి నేను సంపాదించిన కొంత మనీతో పాటు నాకు నమ్మకం ఉంది కాబట్టి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఒక 4-5 ఫ్రెండ్స్ కూడా మేము మీకు సహాయంగా ఉంటాము మేము అని ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే చేస్తాను ముందుకు వచ్చారు. సో చేశారు కూడా చాలా వరకు. సో చేశాను, కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే తిరిగి అడిగారు. సరే, అదంతా చివరికి ప్రెజర్ నాదే కదా, కంపెనీ నాదే కదా. సో ప్రెజర్ నా మీద పడింది. అయినా కానీ వాటన్నిటిని నేను భయపడలేదు, ఎందుకంటే నేను పని చేయగలను, నాకు నమ్మకం ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ జనవరిలో అప్పటి నుంచి నేను రోజుకి 20 గంటల పాటు పనిచేసి కార్టూన్ యానిమేషన్, రియలిస్టిక్ యానిమేషన్ ఇట్లా ఎన్నో కోర్సులు తయారు చేసి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ అంతా సగం కంపెనీ డెవలప్మెంట్తో పాటు సగం ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే నా మీద బడ్డని పడ్డదో నేను మళ్ళీ బయట తెచ్చి మేనేజ్ చేశాను. అవి క్లియర్ చేసుకుంటూ రావటానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాను. సో మీరు నన్ను చూసే ఉంటే లాస్ట్ 6 monthsలో నాలో ఎన్ని వేరియేషన్స్ మీరు చూసుకుంటారు నా హెల్త్లో, అవన్నీ మీకు తెలుసు. ఎంత హెల్త్ పాడు చేసుకున్నాను కూడా మీకు తెలుసు. నా సబ్స్క్రైబర్స్తో నేను మాట్లాడుతున్నా, ఈ వీడియో మిగతా వాళ్ళకి కాదు, కేవలం నా సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ ఫాలోవర్స్కి మాత్రమే, నా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్నాను అనుకునే వాళ్ళకి మాత్రమే. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా పొరపాటున ఈ వీడియో చూస్తుంటే చూడొద్దు. అలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా నేను ఫైట్ చేశానే కానీ ఎప్పుడు నా పరిస్థితి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడగల. సో అయినా కానీ ఒక పీక్ పాయింట్ వస్తాయి, అంటే డబ్బు పరిగెత్తినంత వేగంగా నేను పరిగెత్తలేకపోయాను. ఆ ఆటలో నేను ఓడిపోయాను. కాబట్టి నాకు ఇక హోప్ పోయింది. నేను లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇదేనేమో అనుకుని సరే ఏదైతే అదైంది, మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకున్నాను. మళ్ళీ ప్రయత్నించాను, చాలా ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్క కంపెనీ, ఓ పక్క ఎంప్లాయీస్, ఓ పక్క ఫ్యామిలీ. నేను ఈ రోజుకి అద్దెకే ఉంటానండి. మా ఇంటి అద్దె 13,000. నాకు ఇంతవరకు ఇల్లు లేదు, ఏం లేదు. సో కానీ చాలా పెద్ద కంపెనీ ఉంది పిక్సెల్ మీడియా, అది నా ప్యాషన్. మా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి నేను క్రియేటర్స్ ఫ్యూచర్లో ఏదో చేయాలి, మన పేరు నిలబడిద్ది. ఓకే, అఫ్ కోర్స్ స్వార్థమే, కానీ ఏం స్వార్థం? ప్యాషన్తో కూడిన స్వార్థం కదా. అయినా ఇలా పరిస్థితులు నా కంట్రోల్ దాటిపోయింది అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ అందరు ఇచ్చిన సలహా ఒకటే, ఇంకా అంతా అయిపోయింది, నువ్వు చేయగలిగిన వర్క్ చేసు, ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది సిచ్యువేషన్. సరే ఏం చేస్తావు, యూట్యూబ్లో వీడియో ఇట్లాంటి చిల్లర పనులు నేను చేయలేను అని చెప్పా. సరే నీకు ఫ్రెండ్స్ ఎవరు, నేను హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరో మంచి పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేసి నువ్వు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4-5 ఉంటారు. ఈ 4-5 దగ్గరికి పద వెళ్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్, నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను, నా ఫ్యామిలీతో సహా అందరూ నన్ను ఫోర్స్ చేశారు, వెళ్దాం ఇట్లా. ఎవరు మంచి పొజిషన్లో నువ్వు హెల్ప్ చేసావు కదా చాలాసార్లు, చాలా సందర్భాల్లో. మనం అడుగుతుంది కూడా ముష్టి కాదు కదా, జస్ట్ హెల్పే కదా. చేయగలిగే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు నీ మీద ఒకరికి కాకపోతే ఒకరికైనా అభిమానం ఉంటుంది కదా, ప్రయత్నించుద్దాం, తప్పే ఉంది. రోడ్డు మీద పడి ఇలా అయిపోయే కన్నా, లేదా ఏదైనా చేసుకొని పోయే కన్నా ఇది బెస్ట్ కదా, ట్రై చేద్దాం. ఎందుకు నువ్వు మంచిగానే చేసావు, మంచిగానే అందరితో ఉన్నావు కదా. ఎప్పుడు నోరెత్తి ఎవరిని నేనే మాట అనలేదు యూట్యూబ్లో, మంచిగానే ఉన్నాను వీలైనంత వరకు.
నా కంటెంట్ నేను చేసుకుంటూనే వెళ్ళాను కాబట్టి సరే ప్రయత్నిద్దాం అనేసి ఇలా నేను అందరి దగ్గరికి వెళ్ళటం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నాకు చాలా పెద్ద వ్యక్తి, యూట్యూబ్లో 100 కోట్లు పైనే సంపాదించినటువంటి వ్యక్తి, కోర్స్ తన కష్టంతోనే. అట్లాంటి వ్యక్తి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నా పరిస్థితి ఫస్ట్ అతనికే వివరిద్దామని చెప్పేసి నేను మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా అదే కరెక్ట్ అన్నారు. ఎందుకంటే అతను చాలా మంచోడనే నా భావన. చాలా క్యారెక్టర్ పరంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఎప్పటి నుంచో నేను అభిమానిస్తున్నటువంటి వ్యక్తి. సో ఇండియాలోనే టాప్ యూట్యూబర్, ఇండియాలోనే రిచెస్ట్ యూట్యూబర్ అని కూడా నేను చెప్తాను. అట్లాంటి ఒక యూట్యూబర్ దగ్గరికి లాస్ట్ మూమెంట్లో, ఇంకా రేపటి తర్వాత లైఫ్ ఏంటో తెలియని పరిస్థితుల్లో లాస్ట్ మూమెంట్, ఇంకా ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి వెళ్ళాం. వెళ్ళి నా పరిస్థితి నేను వివరించాను, ఇది పరిస్థితి అంటే. సో తను రెస్పాండ్ అయిన విధానం అనేది నేను పెట్టుకున్నటువంటి అభిమానాన్ని మొత్తాన్ని కూలిపోయింది. అదంతా ఒక్కసారిగా చాలామంది చెప్పారు నాకు, నువ్వెందుకు అంత ఇదిగా ఉంటావు, అందరూ ఒకేలాగా చూస్తావు, ఎందుకు అందరూ సమానంగా, ఏముందిలే, ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, ఎవరు ఇది అన్నట్టుగానే ఉంటాను నేను, ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాను నేను. ఒక్కసారికి నేను ఆ రియల్ వర్షన్ చూసిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. సరే అయినా కానీ నేను ముష్టడుకోవడానికి రాలేదు కదా, అప్పుగా సపోర్ట్ చేయమని అడగడానికే కదా వచ్చాను. అదే మాట్లాడదాము, మాట్లాడదామని అలాగే మాట్లాడటం కూడా జరిగింది. లీగల్గా నేను ఎక్కడ కావాలంటే అక్కడ మీకు సంతకాలు పెడతానని చెప్పాను. ఇది నా కంపెనీ, నా ఎంప్లాయీస్, నా ఫ్యామిలీ ఇట్లా రోడ్డు మీద ఉన్న పరిస్థితి బ్రదర్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పాను. అసలు తను సపోర్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను మీకు తర్వాత. తను ఇవ్వాలా, నీకు సమస్య ఉంటే తను ఇవ్వాలని మీకు అనిపించవచ్చు. సపోర్ట్ చేయకపోగా ఉంటే మనం ఎవరైనా ఏం చేస్తాం, ఉంటే ఇస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నాకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేంటంటే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అడుక్కోమని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నీకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. బ్రో ఆ ప్రాణం పోయినా నేను ఆ పని చేయలేను బ్రో. నా కమ్యూనిటీ, నాకు ఇప్పుడు వచ్చిన సమస్య చిన్నది, నా టైం బాగాలేదు కాబట్టి ఈ టైంలో ఈ సమస్యలు రావటం వల్ల నేను ఆల్రెడీ ఎన్నో ప్రెషర్లు అనుభవిస్తూ మేనేజ్ చేసుకుంటూ ఇట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఇది ఒక్కటే నాకు క్లియర్ అయితే మళ్ళీ సిచ్యువేషన్ స్టేబుల్ అవుతాయి. ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా ఫ్యామిలీ, పిల్లలు, ఇదంతా లైఫ్ మొత్తం పోయే సిచ్యువేషన్ లాస్ట్ మినిట్లో నేను మీ దగ్గర ఉన్నా అని చెప్పాను. అయినా కానీ నీకు అదే ఒక ఆప్షన్, అదే ఇంకా బెస్ట్ ఆప్షన్ నీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. యూట్యూబ్లో వీడియో పెట్టి అడుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను, సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మాట అనగానే నేను, నమస్తే బ్రదర్, ఇంకా నా వల్ల కాదు, ఉంటాను, మీరు వెళ్ళండి. ఏదో వాళ్ళ బాబు బర్త్డే ఫారెన్లో చేస్తున్నారంట 2-3 డేస్లో. సో దానికి సంబంధించి షాపింగ్ చేసుకోవడానికి మేము వెళ్ళాలి అన్నారు. సరే మీ టైం వేస్ట్ అవుతుంది బ్రదర్, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను వచ్చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక ఇల్యూజన్ ఏదైతే ఉంటుందో అది పోయింది. ఇంకా భ్రమ, అందరూ ఎలా ఉండరు, అందరూ మారిపోయారు. ఎందుకంటే నా లాస్ట్ మినిట్ హోప్ అది. వాళ్ళకి ఏదో చేస్తారని కాదు, సపోర్ట్గా ఇంకా ఏం చేయాలని చెప్తానన్నాను కదా. అలా నేను వెళ్ళినప్పుడు అలా అడుక్కో అని అనకుండా చక్కగా మన ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది మా యూట్యూబ్లో, అలాంటి వాళ్ళందరికీ పర్సనల్గా ఫోన్ చేసి, మనోడు ఇలా వచ్చాడు, ఇలా జరిగిందంట, రోడ్డు మీద పడిన పరిస్థితి, సో ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా వచ్చాడు, ఇట్లా ఏంది మరి ఏం చేద్దాం అని ఒక 4కి ఫోన్ చేసి అసలు ఏం చేద్దాం మరి ఏంటి అని ఒక చిన్న డిస్కషన్ పెట్టినా, లేదా నన్నే ఒక నిమిషం అలా ఓదార్చిన, లేకపోతే నాకే ఇంకా ఏదో వేరే రకమైన భరోసా, నేను ఉన్నాను కదా బ్రో, నీకు ఏదైనా ఛానల్ పరంగా ఏదైనా చేయమంటావా, కొన్ని ఏదైనా ఇంటర్వ్యూ చేయమంటావా, నీకు కొంచెం పుష్ అవుతుంది, కొంచెం నీకు అప్పుడు రెవెన్యూ అన్న పుష్ అవుతుంది, ఇట్లాంటి అని చేయమంటావా, నా చేతిలో నేను చేస్తాను ఇట్లా అని ఏదో ఒకటి నాకు హామీ ఇవ్వకుండా, నాకు ఆ సలహా ఇవ్వటం. అతనికి నేను నార్మల్ వ్యక్తిలా కనిపించుండొచ్చు, నేనంటూ నాకు తెలుసు. సో నేను అడుక్కోవడానికి రాలేదు కదా, హెల్ప్ చేస్తారని వచ్చాను. అది కూడా లీగల్గానే మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ నేను సైన్ చేస్తాను చెప్పాను. అయినా కానీ అది చెప్పేసరికి నేను అక్కడి నుంచి లేచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా లేదు, అక్కడ సాయికృష్ణ అనేవాడు ఎవడైతున్నాడో చచ్చిపోయాడు. నేను మళ్ళీ తిరిగి మా ఊరు వచ్చేదాకా బ్లాంక్లోనే ఉన్నాను నేను, కంప్లీట్ బ్లాంక్.
తర్వాత వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ కావచ్చు, నా ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ షాక్. అడుక్కోమనేది ఏందన్నా అని మా వాళ్ళందరూ. మరి నువ్వేం సపోర్ట్ చేసావని నన్ను కూడా ఎవరైనా అడగచ్చు. సో నా లైఫ్ ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చాలా సంపాదించాను, చాలా ఇచ్చాను అందరికీ. క్రియేటర్స్ కోసం చాలా చేశాను. ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేశాను. నేను ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా తినలేదేమి. అది మీకు ఎంతమందికి ఎలా చెప్పినా అర్థం కాదు. నా పక్క నుండి చూసే వాళ్ళకి మీకు తెలుస్తుంది, వాళ్ళకైతేనే తెలుస్తుంది ఎలా ఉంటాను, నా పర్సనల్ లైఫ్ ఏంటి. ఏదో చెయ్యాలనేది అప్పుడు ఎప్పుడు అలాగే ఉంటాను, ఖాళీగా మాత్రం నేను ఎప్పుడు ఉండను. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. నాకు ఆప్షన్స్ అనేవి అయిపోయినాయి. సో లాస్ట్ హోప్ అనుకున్న అది కూడా నాకు పోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ ఇంకా వేరేగా జరుగుతుందని. సో అంటే నా ఫ్రెండ్స్ ఇట్లా ఆయన ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు చాలామంది కామన్గా. వాళ్ళు ఏదో హెల్ప్ వాళ్ళు వాళ్ళు ఏదైనా కాల్ చేసి ఏదైనా అట్లా మాట్లాడుంటే కనీసం ఓకే, నేను వెళ్ళిన దానికి ఒక రెస్పెక్ట్ నాకు దొరికినట్టునే ఫీల్ అయ్యేవాడిని. సో అది నేను ఇన్సల్ట్గానే భావిస్తున్నాను. సరే, ఇదంతా పక్కన పెడితే నేను ఇప్పుడు ఇదంతా చెప్తే 100 కోట్లు యూట్యూబర్ అని కూడా అన్నాను. సో 100 కోట్లు ఎలా సంపాదిస్తారు, ఎలా మొత్తం నేను మీకు చెప్తా. నేను ఎవరిని ఊరికే అనను కదా, 10 సంవత్సరాల నుంచి ఉన్నా. ఎవరు ఎంత సంపాదిస్తారో, ఎవరేంటో, అన్నీ నాకు తెలీదా. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్తో సహా, వాళ్ళ పర్సనల్ లైఫ్లతో సహా ఏదైనా సరే నాకు చెప్పుకుంటారు. వాళ్ళకి సమస్యలు వస్తే నన్ను అడుగుతారు, ఫస్ట్ నా దగ్గరికి వస్తారు. అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, వాళ్ళ ఇంట్లో యూట్యూబర్స్ ఏదైనా కానీ. అలాంటిది నాకు సమస్యలోనే నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోను. ఉన్నా నేను తీసుకోవాలి, నమ్మకం, ధైర్యం, పరిగెడతాం కొడతాం ఏదో రోజు అనే ధైర్యం. సో ఈ ధైర్యంతో నేను పరిగెడుతూనే ఉంటాను. సో నేను ఇప్పటికీ నేను కంటెంట్తోనే ఛానల్ నడుపుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అలాంటివి చేసినప్పుడు ఇంతకుముందు యాంకర్వా అన్నారు, కానీ నేను అప్పటి నుంచి నేను కంటెంట్తోనే ఛానల్ అయితే నడుపుతున్నాను. ఈ రోజుకి నా తెలివితేటలతోనే నేను సంపాదించుకోగలుగుతున్నాను. కోర్సులు ఇవన్నీ ఏవైనా కానీ నా తెలివితేటలే కదా. మొత్తం ఒక ఈకో సిస్టమ్ తయారు చేసి క్రియేటర్స్కి ఒక బెస్ట్, ఎవరైతే యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలో ఫ్యూచర్లో ఇదే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది. సో వీళ్ళు యూట్యూబ్ నుంచి సంపాదించే అవకాశం పెరిగిపోతాయి. సో వాళ్ళకి ఆ టైంకి అంత కార్పొరేట్ వరల్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. నేను క్రియేటర్ని. సో క్రియేటర్స్ అందరికీ గురువుని. నా శిష్యులు వాళ్ళందరూ నా దగ్గర, నా స్టూడెంట్స్ వాళ్ళు నా దగ్గర చేయించుకున్న చాలు, నా కంపెనీ నంబర్ 1 కంపెనీ అవుతుంది అనుకున్నా. చేయించుకుంటున్నారు బ్రహ్మాండంగా. సో ఇక్కడ నాకు ఇన్కమ్ లేక కాదు. సో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, కొన్ని ఫైనాన్షియల్ లాసెస్ వల్ల, మనం చేసిన సర్వీసెస్లో కొన్ని మిస్ఫైర్ అవ్వటం వల్ల, కానీ ఏదైనా లాసెస్ మన పెట్టుబడులు వెనక్కి తీసుకోవటం వల్ల, ఏదైనా కానీ దాన్ని నేను ఒప్పుకోకుండా ఓవటంనే కష్టపడ్డాను. సో ఇప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా అడుక్కోలేను, కానీ అడగచ్చు కదా, తప్పలేదు కదా. సో మీరు నా స్టూడెంట్స్, ఓన్లీ నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, నా శిష్యులు, నా స్టూడెంట్స్, నా ఫ్యాన్స్ ఉంటే, నేను వ్యూవర్స్ని చూసి ఫ్యాన్స్ అని ఎప్పుడు అనుకోను, కానీ చెప్తున్నా, ఉంటారు కదా కొంతమంది అన్న, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. సో మీరే నాకు చెప్పివ్వండి, మీరే ఈ కంపెనీ నిలబెట్టండి. ఇక్కడ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడకుండా, నా లైఫ్ రోడ్డు మీద పడకుండా మీరే కాపాడండి. సో మీరు 10 రూపీస్ అప్పించినా అది మీకు 1 ఇయర్లో మీకు యాజ్ ఇట్ ఈజ్ మీకు రిఫండ్ అయితే రావటం జరుగుతుంది. మా కంపెనీది నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు కింద, అది క్లిక్ చేయండి. సో మీ మనసుకు ఎంత అప్పు, మీరు అప్పుల పాలవకూడదు. మనం అప్పిస్తే ఇంకో అప్పుల పాలైపోకూడదు. సో మనం ఒకరు హెల్ప్ చేస్తే మనం సమస్యలో పడకూడదు. కాబట్టి బాధ్యతగా మీరు నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వగలుగుతారో ఆ లింక్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయండి. నేను ఈ ఫైనాన్షియల్ సపోర్ట్తో నాకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకుంటాను. ఆ యూట్యూబర్ ఎవరు ఏంటి అనే విషయాలు కూడా నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ అప్పుగా కాదు, నేను మీకు పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే మీకు కింద ఒక QR కోడ్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే నాకు కావాల్సినటువంటి ఈ 30 lakhs నాకు ప్రెజర్ ఏదైతే ఉందో అది నాకు రాగానే నేను అది లింక్ మీకు ఆఫ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా అసలు వీళ్ళు ఎలా సంపాదిస్తారు ఏంటి, ఎట్లాంటి 100 కోట్ల క్లబ్బుల్లో చేరినటువంటి యూట్యూబర్లు తెలుగులో చాలామంది ఉన్నారు, కానీ ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి వాళ్ళ మీద ఇంత మచ్చ కూడా, అంటే మనం బెట్టింగ్ యాప్లని అదని 1,50,000 తీసుకొని వీడియోలు చేసిన వాళ్ళ మీద కూడా చేసేసారు, హైలైట్ చేసేసారు పాపం. కానీ 100 కోట్లు సంపాదిస్తూ ఒక మంచిగా అందంగా కనిపిస్తూ మంచిగా
బయటికి క్లీన్గా కనిపిస్తూ ఉన్న వాళ్ళు మీకు తెలియదు. సో నేను ఎందుకు చెప్పను అంటే ఏ అందరూ మనోళ్ళే కదా అని. కానీ మనోళ్ళు కాదు, అందరూ మనోళ్ళు కాదు, అసలు ఎవరూ లేరని అర్థమైంది నాకు అప్పుడు. ఇప్పుడు నేను ఈ వీడియో మీకు చేయడానికి కారణం ఎమర్జెన్సీగా నా పరిస్థితి ఎలా ఉందని మీకు చెప్పడానికి. అండ్ రెండో విషయం ఏదైతే నాకు ఇన్సల్ట్ జరిగిందో, సో దానికి సంబంధించి నేను ఇప్పుడు ఆ టాప్ యూట్యూబర్ పేరు నేను రేపు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ నా మీద రకరకాల దాడులకి ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆర్మీ అనుకుంటారు. పిచ్చోళ్ళారా, వ్యూవర్స్, ఫ్యాన్స్ అవ్వరు ఎప్పటికీ తెలుసుకోండి. అట్లాంటి దాడులు నా మీద చాలా జరగచ్చు, నా ఆఫీస్ మీద జరగచ్చు, నా ఛానల్ మీద జరగచ్చు, అసలు నా ఛానలే లేపేయచ్చు. సో అంత కెపాసిటీ ఉన్న వాళ్ళతో నేను పెట్టుకుంటున్నాను. కాబట్టి అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళతో నేను పెట్టుకోవాలంటే నా పరిస్థితి బాగాలేదు. కాబట్టి మీరు చేసే సపోర్ట్ నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఇట్లాంటివి నేను అన్నీ మీ ముందు పెడతాను, ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. ఇట్లాంటి వాళ్ళందరినీ మేము ముందు పెడతాను, 100 కోట్లు సంపాదించిన వాళ్ళందరినీ. సో వీళ్ళు ఏ హెల్ప్లు చేశారు, సో వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళ ఇన్కమ్ ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను మీకు చెప్పడం వల్ల కూడా మీరు డార్క్ సైడ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీరు తెలుసుకుంటారు. అది నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, కమ్యూనిటీ హెల్దీగా ఉండాలి. ఏ పిచ్చిది మనం చెప్పకూడదు, ఏ పిచ్చి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఏదైనా కాంట్రవర్సీలు జరుగుతున్నా ప్లీజ్ రావద్దురా అనే చెప్తాను నేను ఎవరికైనా. ఎవరైనా సరే కాసుకు వస్తున్న మాట నాకు గౌరవం ఇచ్చి ఆపేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను కాబట్టి ఆల్రెడీ నా మీద రకరకాల దాడులు చేయడానికి కావచ్చు, ఈ కామెంట్స్ యుద్ధం కావచ్చు, లేకపోతే వీడియోలు యుద్ధం కావచ్చు, ఏదైనా చేస్తారు. సో ఏదైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్, ఏదైనా చేసుకోండి. చాలామంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సో ఐ డోంట్ కేర్. మీరు నెగిటివ్గా మాట్లాడినా, తిట్టినా, సిగ్గు లేదన్నా, ఏదన్నా అనుకోండి. సో నాకు ప్రాబ్లం అయితే లేదు, నాకు జరిగింది అయితే అవమానం. నేను ఒక్కదాన్ని నమ్ముకొని బ్రతికాను, ఈ రోజుకి ఏం సంపాదించుకోకపోయినా దాని మీదే నమ్ముకొని ఉన్నాను. సో నా నిజాయితీ ఏందో నాకు తెలుసు. నాకు మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను.